వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తి జగన్ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. గత 5 ఏళ్లు నియంతలా పాలన సాగించారని విమర్శించారు. దళితులు, మైనర్లపై వైసీపీ నాయకులు అత్యాచారాలు, హత్యలు చేసినా ఏనాడు స్పందించని పాపాన జగన్ పోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని చెప్పారు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు బీసీలు 300 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్సీలు 200 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఎస్టీలు 59-58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలు 11 మంది హత్యకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుర్మార్గంగా ప్రజల శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఒక రకంగా నియంత పాలన కొనసాగింది 5 సంవత్సరాల్లో. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు హత్యల్లో భాగస్వామ్యమైతే నోరు మెదపనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చూస్తుండగా నడి రోడ్డు మీద చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అను, వదిలేస్తాం లేకపోతే చంపేస్తామని చెప్పి బెదిరిస్తే అతను జై జగన్ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద గొంతు కోసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని కనీసం ఖండించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి తన కొంపకు 1/2 కిలోమీటర్ దూరంలో సీతారాంపురం అనే ఏరియాలో భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే కనీసం ఈ రోజు వరకు చర్యలు లేవు. సాక్షాత్తు నీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే చర్యలు లేవు. ఒక దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే చర్యలు లేవు. నీ జిల్లాలో డాక్టర్ అచ్చన్న అనే డాక్టర్ని, జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేస్తే పోస్ట్ మార్టం చేసిన తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే కనీసం నోరు మెదపని నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇన్ని దుర్మార్గాలు జరిగితే, ఇన్ని హత్యలు జరిగితే నీ ప్రభుత్వ పాలనలో ఇంత దుర్మార్గంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఏ రోజైనా శాంతి భద్రతల మీద సమీక్ష చేశావా?